మిరాయి సంపాతి పక్షులంటే ఎవరు? వీళ్ళకి రామాయణానికి ఏంటి సంబంధం మీకు తెలుసా? నిశాకరుడు అనే ముని ఆశ్రమంలో మిరాయి సంపాతి అని పెద్ద శక్తివంతమైన పక్షులు ఉండేవి. ఒక రోజు ముని లేని సమయం చూసి ఆ పక్షులు రెండు వాళ్ళలో ఎవరు ముందుగా సూర్యుడిని చేరుకుంటారో వాళ్ళు గొప్ప అని పందెం వేసుకుంటారు. అలా వెళుతున్నప్పుడు సూర్యుడి వేడిని ఆ తమ్ముడు పక్షి తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన అన్న పక్షి తన తమ్ముడికి సూర్య వేడి తగలకుండా తన రెక్కలను అడ్డు పెడతాడు. సూర్యుడి వేడికి అన్న పక్షి రెక్కలు కూడా కాలిపోతాయి. తమ్ముడు పక్షి వెళ్లి అడవిలో పడిపోతుంది. అన్న పక్షి వెళ్లి ఆశ్రమంలో పడిపోతాడు. అలా పడిపోయిన ఆ పక్షులే జటాయువు, సంపాతి. సంపాతిని చూసిన ముని వెంటనే అయ్యో ఎంత పని జరిగింది అని బాధపడి రామావతారంలో శ్రీ మహావిష్ణువుకి సహాయం చేసి మీ జన్మలు సార్థకం అవుతాయి అని చెప్తాడు. అలా కొన్నేళ్లు గడిచాక సీతాదేవిని వెతుక్కుంటూ వెళుతున్న వానర సైన్యానికి ఒక పెద్ద పక్షి కనిపిస్తుంది. ఆ పక్షికి జరిగినది అంతా చెప్తారు. తన తమ్ముడైన జటాయు చనిపోయాడని తెలియగానే సంపాతి ఎంతగానో బాధపడుతుంది. ఆ తరువాత రావణాసురుడు సీతాదేవిని ఎటువైపు తీసుకుని వెళ్లాడో వానర సైన్యానికి సహాయం చేస్తాడు. అలా సహాయం చేసిన వెంటనే ఆ పక్షికి రెక్కలు వచ్చి మళ్లీ యవ్వనంగా మారి పైకి ఎగిరిపోతుంది. అందరూ ఒకసారి కమెంట్స్ లోన జై శ్రీరామ్ అని చెప్పండి.